నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బెల్లం దీనివల్ల ఉపయోగాలేంటి? ఎంతవరకు వాడొచ్చు? అంటే షుగర్‌కి బదులుగా మనం బెల్లాన్ని వాడుకోవచ్చా? పంచదారకు బదులుగా బెల్లాన్ని. షుగర్కి బదులుగా బెల్లాన్ని వాడడానికి వీల్లేదు. ఓకే. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి షుగర్ వద్దు అని చెప్తే దాని బదులు బెల్లం వాడచ్చు అన్నది మాత్రం ఎవ్వరూ డాక్టర్లు చెప్పరు. కానీ ఉమ్. చాలా మంది ఫాలో అయ్యేది ఇదే రమగారు. చిన్న బెల్లం ముక్క తిందాం అని అనుకుంటారు. షుగర్‌కి బదులు బెల్లం వాడుకోవచ్చు. కాఫీలు, టీలు అన్నిట్లో స్వీట్స్‌లో కూడా బెల్లంతో తినేయొచ్చు అని ఫీల్ అవుతూ ఉంటారు. తినేయచ్చు కాదు, ఎప్పుడైనా తినచ్చు. షుగర్ కంటే పంచదార కంటే బెల్లం కొంచెం బెటర్. Some better, అంతే. బెల్లంతో ప్రధానమైన ఉపయోగం ఏంటంటే బెల్లం వల్ల ఐరన్ వస్తుంది బాడీకి. ఉమ్. ప్రధానమైంది దీంట్లో ఉండే ఇది ఏంటంటే చాలా రకాల ఆరోగ్య సమస్యలకి సమాధానం. అండ్ కొన్ని ఆరోగ్య సమస్యలకి ఇది ప్రారంభంగా కూడా అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మ్హూ. ఒంట్లో పురుగు వచ్చే గుణం ఉంటుంది కొంతమందికి. ఏమన్నా పారసైట్స్ ఉంటాయి, నులి పురుగులు అవి ఉంటాయి కదా, వాళ్ళు కనుక బెల్లం తింటే పాములు అయిపోతాయి అవి. అమ్మో. అస్సలు బెల్లం ముట్టుకోకూడదు. ఎమీబియాసిస్ ఉన్నవాళ్ళు, నులి పురుగులు లాంటి సమస్య ఉన్నవాళ్ళు తీపే తినకూడదు. అవును. బెల్లం మరీ స్పీడ్గా పనిచేస్తుంది వాటికి. అది కొంచెం చూసుకోవాలి. ఇవి లేకపోతే కనుక రోజువారీ ఆహారంలో ప్రతిరోజు అన్నం తిన్నాక ఒక చిన్న బెల్లం ముక్క తింటే మెటబాలిక్ రేట్ పెరుగుతుందని, దానివల్ల అన్నం చకచక అరిగిపోతుందని చెప్తారు. అన్నం తిన్నాక ఒక బెల్లం ముక్క. అవునా? తర్వాత ఐరన్ ఒకటి. మనం తిన్నటువంటి సి విటమిన్ పదార్థాలు ఏవో ఒకటి తింటాం కదా, రకరకాలు తింటాం. అవును. సి విటమిన్, బెల్లము అలా కూడా చెప్తారు. నిమ్మరసంలో కొంచెం బెల్లం వేసుకుని అది తాగినా కూడా బెల్లంలో ఉన్న ఐరన్ని సి విటమిన్ శోషిస్తుంది. దాంతోపాటు ఫుడ్లో ఉన్నది, మనం తీసుకున్న పదార్థాల్లో ఉన్న ఐరన్ని కూడా అది తీసుకుంటుందని. ఓకే. ఇది ఒక పద్ధతి చెప్తారు. మా తాతగారు పెరుగన్నంలో బెల్లం నంచుకుని తినేవారు రమగారు. మరి అది మంచిదో కాదో తెలియదు కానీ హ్యాబిట్, అట్లా అలవాటు. చాలా మంది తింటారు, అవునా? మనకు కనిపిస్తుంది. ఓకే. అయితే అన్నం తిన్న తర్వాత తీసుకునే బెల్లం ఏంటంటే ప్రధానమైనది అరుగుదలకి. తర్వాత కొంచెం ఐరన్ అందుతుంది. తర్వాత తిమ్మిర్లు అవి వస్తాయి, వాళ్ళకు కూడా బెల్లం మంచి సమాధానం. మెగ్నీషియం ఉంటుంది బెల్లంలో, ఐరన్ అండ్ మెగ్నీషియం. దానివల్ల తిమ్మిర్లు అవి తగ్గిపోతాయి. పిల్లలకి ఇవ్వడానికి బలవర్ధకమైన ఆహారాల్లో బెల్లం ప్రధానమైంది. అయితే చూసుకోవాల్సింది ఏమైనా వీళ్ళకి జంతువాతం, ఈ పురుగు వచ్చే గుణం ఉందా అనేది మాత్రం చూసుకోవాలి. చూసుకుంటే అది కాస్త లేదనుకో, లేదా దానికి ఏదైనా ఒక సమాధానం, ఒక మందు ఏదైనా పెట్టుకున్నామనుకో, దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్లో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయని చెప్తారు. బెల్లం చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం చూడు, ఏ పల్లీలు తీసుకోవాలి దానికి కాంబినేషన్ బెల్లం, నువ్వులు తీసుకోవాలి దానికి కాంబినేషన్ బెల్లం, జీడిపప్పు తినాలి దానికి కాంబినేషన్ బెల్లం. గోధుమని పంచదారతో కంటే బెల్లంతో కలిపితే ఎక్కువ బలం వస్తుందని చెప్తారు. ఆ మినువుకి కూడా బెల్లం మంచి కాంబినేషన్. మినువులు మనకి మంచి ఐరన్ అది చెప్తారు కదా. మినువుల్లో ఎన్ని రకాల గుణాలు ఉన్నాయో, దాంట్లో ఉన్న గుణాలను ఎన్హాన్స్ చేయడానికి బెల్లం కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. మనం ఆలోచించి తీసుకోవాలి. ఈ కాంబినేషన్స్ కనుక పెట్టుకుంటే రోజు, ఇప్పుడు పీరియడ్స్, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, అవునవును, నువ్వులు బెల్లము దంచి పెడతాం. అవును. ఏం ఒట్టి నువ్వులు ఎందుకు ఇవ్వరు? పంచదార ఎందుకు వేయం? అందులో బెల్లమే వేస్తాం. బెల్లం వేస్తాం జిగురు కోసం ఒకటే కాదు, ఇందులో ఉన్నవి అందులో ఉన్నవి రెండు కలిస్తే మనకు ఆ కాంబినేషన్ వల్ల ఇంకా కొంచెం శరీరానికి అవసరమైనవి వస్తాయని. ఇవన్నీ పెద్దవాళ్ళు పెట్టినవి కదా. అవును. దాంతోపాటు ఏం చేస్తాం, పాలల్లో బెల్లం వేసుకుని తింటాం, తాగుతాం. పాలు అన్నం తాగుతాము, పాలలో అన్నంలో పోసుకుంటాం. ఈ సాయంకాలం పూట పిల్లలకి, జంతువాతం లేని పిల్లలకి మాత్రమే సాయంత్రం పూట పెరుగు పెట్టద్దు, పాలు పోసి పెట్టండి, చిన్న బెల్లం వేసి పెట్టండి అందులో అంటారు. మా ఇళ్లలో డెలివరీ అయ్యాక రాత్రిళ్ళు పాలు అన్నమే చేయం. మేము 3 నెలలు వచ్చేదాకా పాలన్నమే, పాలలో బెల్లం. అది తల్లులు కోల్పోయిన ఐరన్ని అది సమకూరుస్తుంది అనమాట. ఒక గ్లాస్ పాలు పోస్తారు, వేడి అన్నంలో ఒక చిన్న బెల్లం ముక్క వేస్తారు, అంతా. కొంచెం ఎక్కువ తీపి తినగలిగే వాళ్ళు మరి కాస్త పుచ్చుకుంటారు అనుకో, మరి కొంచెం ఎక్కువ తీసుకుంటారు. అక్కడి నుంచి కాయం పొడి చేస్తాం డెలివరీ తర్వాత. కాయపొడి ఐడియా ఉందా? ఈసారి మనం కిచెన్లో ఎప్పుడైనా చేద్దాం. అట్లాగేనండి. కొంచెం పనే అది, కాస్త పని ఎక్కువే, చేసి చూపించాలి, కొంచెం సమయం తీసుకుంటుంది. దినుసులన్నీ ఒక్కొక్కటి తెచ్చుకుని వేయించి పొడి చేసి చేయాలి. కాయపొడిలో కూడా బెల్లమే కాంబినేషన్. బెల్లం హల్వా ఏదైనా సరే ఆరోగ్యానికి మంచిది. అండ్ ఇమ్మీడియట్గా ఓపిక వస్తుంది. షుగర్ వ్యాధిలో కొంతమందికి షుగర్ డౌన్ అయిపోతుంది. షుగరే కాదు, అంత బెల్లం ముక్క నోట్లో వేసుకున్నా కూడా ఇమ్మీడియట్ షుగర్స్ అందుకుంటాయి.
ఎండలో పడి వచ్చినప్పుడు, ఎండాకాలం బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చిన్న చిన్న బెల్లం గడ్డలు, మనకు ఒక రకం బెల్లం దొరుకుతుంది, ఏదో అంటారు బూరుగుపల్లి బెల్లం, ఇంతే ఉండి ఇంత ఇంత మందంగా ఉండి ఇట్లా చెక్కల్లాగా దొరుకుతాయి. చిన్న చిన్న ముక్కలు కొట్టి పెట్టుకోండి. ఎండాకాలం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు ఉన్నా కూడా చిన్న బెల్లం ముక్క బుగ్గన పెట్టుకుంటే మెల్లిగా మనకి దాహం వేసే లక్షణం తగ్గిపోతుంది. డీహైడ్రేట్ అవ్వము, నీరసం రాదు. ఇప్పుడు బెల్లం ఇలా కుందుల్లాగా దొరుకుతుంది కదా, కుందులాగాను దొరుకుతుంది. మీరు బూరుగుపల్లి బెల్లం నేను చెప్పింది ఆలోచించి చూడండి. షూర్గా ఇంతే మందంగా ఉంటుంది, ఇంత వెడల్పు. నువ్వు ఒకసారి నాకు ఎక్కడి నుంచి తెచ్చావు మర్చిపోయావు నువ్వు. నాకు గుర్తు రావట్లేదు రమ్మగారు. నువ్వేదో దీనికి వెళ్ళావు, రైతు షూట్కి వెళ్ళినప్పుడు, ఆర్గానిక్ రైతు షూట్కి వెళ్ళినప్పుడు అవునండి, తెచ్చావు. అవునవును. అది నేనేం చేశాను, చిన్న చిన్న ముక్కలు కొట్టి పెట్టాను. వినాయకుడిగా బెల్లం నివేదన పెడితే ఆ ముక్క నోట్లో వేసుకుంటాను. ఓకే, ప్రయాణాల్లో మంచిది. పక్కన ఉండాలి. కొంచెం డయాబెటీస్ ఉన్న వాళ్ళు, బార్డర్స్లో ఉన్న వాళ్ళు, ఎండకి బాగా నడిచిన, ఎక్కువ అలసట అయిపోయినా సడన్గా ఒక షుగర్స్ డ్రాప్ అయిపోతాయి. అలాంటప్పుడు అట్లా అనుమానంగా ఉండి మనం ఎక్కువ తిరిగితే ఓ బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే షుగర్ని సబ్సైడ్ చేస్తే ఒంటికి ఓపిక వస్తుంది అండ్ ఐరన్ వస్తుంది కదా. చాక్లెట్ల కంటే కూడా నేను బెల్లమే ప్రిఫర్ చేయండి అని మా అక్కయ్య వాళ్ళు కూడా అదే చెప్తారు. చాక్లెట్స్ పెట్టుకుంటాం, అవి ఈజీ కదా, రేపర్లో చుట్టుంటాయి. బెల్లం ముక్కలు మళ్ళీ ఎక్కడ క్యారీ చేస్తాం, అంత బంకా జిగురు అలా అనిపిస్తుంది. చిన్న బాక్స్ అందులో పడేసి పెట్టుకోండి. ఓకే, చాలా బాగుంటుంది. అయితే ఈ బెల్లాన్ని కొబ్బరి బెల్లం కాంబినేషన్ చాలా మంచిది. ఇవన్నీ కూడా మనకి శక్తిని బలాన్ని ఇచ్చే ఔషధ గుణం కలిగిన వస్తువులు. వీటి వల్ల కొంత చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి మనకి, సూట్ కాకపోయినా. తర్వాత డయాబెటీస్ అవి ఉంటే కొంచెం పెరిగిపోతాయి. అవును, అలాంటప్పుడు చూసుకుని కనుక మనం రెగ్యులర్గా బెల్లాన్ని రోజువారీ ఆహారం, మలబద్ధకం ఒకటి పోతుంది దాంతో. చాలా మంది కాన్స్టిపేటెడ్గా ఉంటారు కదా, వాళ్ళు ఆహారంతో పాటు బెల్లాన్ని తీసుకుంటే కాన్స్టిపేషన్స్ కూడా తగ్గుతాయి అంటారు. తాటి బెల్లం కూడా ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చింది. తాటి బెల్లం అంటే అన్ని చోట్ల అదే కనిపిస్తా, ఇంత షుగర్స్ ఉండవని తాటి బెల్లం, బెల్లము పంచదార బదులు తాటి బెల్లం తీసుకోండి అంటారు. మట్టి ఉంటుంది బాగా. అవును, నేను డైరెక్ట్ గా తినలేము, డైరెక్ట్ గా తినలేకపోతాము, చూసుకోవాలి, కాస్త ఆలోచించుకుని వాడుకోవాలి దాన్ని. ఖర్జూరపు బెల్లం ఒకటి బాగా కనపడుతుంది, పామ్ షుగర్ ఖర్జూర బెల్లం కూడా దొరుకుతుంది. దాన్ని ఇలా సిరప్ లాగాను ఉంది, గ్రాన్యూల్స్ బరగ్గా కూడా ఉన్నాయి. ఏది దొరికితే అది. మనకి డయాబెటీస్ ఉందనుకో, అప్పుడు ఈ తాటి బెల్లాన్ని వాడుకుంటాం. మా వసంత వాళ్ళైతే మా మినపసునిలో తాటి బెల్లమే వేస్తుంది, నచ్చిందిట వాళ్ళకి టేస్ట్. మట్టి ఉంటుంది కదే అంటే చూసుకుని తెచ్చుకోవటమే. 2-3 ముక్కలు ట్రై చేసి చూసుకుని కాస్త కళ్ళు పెట్టి ఏదో గుడ్డిగా ముఖంతా తరిగి డబ్బాలో మిక్సీలో పడేయకుండా కొంచెం నిదానంగా కరకరలాడుతుందా ఎలా ఉందో చూసుకుని అదే కలుపుతారు వాళ్ళు. ఈ మధ్య 1-2 ఏళ్ళుగా తాటి బెల్లంతో చేస్తుంది మినపసుని. మా అందరికీ అదే ప్రాక్టీస్. చేస్తే ఓ 2 కిలోలు కనీసం చేసి పెట్టేసుకోవటం. ఓకే, బెల్లం వేసుకుని దాంట్లో నెయ్యి వేసుకుంటున్నారు. బెల్లము నెయ్యి మంచి కాంబినేషన్ చేయాలి. మనం పిల్లలకి చపాతీలు బాక్స్లోకి ఇస్తాం, బెల్లం సన్నగా తరిగేసి దాంట్లో 1 స్పూను నెయ్యి వేసి కలిపి అది నలుచుకుని ఎందుకు పెట్టండి, చపాతీలో నలుచుకుని తినేందుకు. అన్నీ బలం వస్తాయి పిల్లలకి. గోధుమ బెల్లము నెయ్యి బెస్ట్ కాంబినేషన్. సూపర్. ఓకే, నేను రెగ్యులర్ గా చపాతీ పెడతారమ్మ గారు. అవునా? అయితే బెల్లం విషయం నాకు తెలీదు. మీ అమ్మాయి తింటూ స్వీట్ తినేటట్టయితే కొంచెం పర్వాలా. అది చూడండి, నేనేం చేస్తానంటే ఇంకో మెథడ్ చేస్తా. ఇలా పొడి పంది అంటే సమయం చాలకపోతే పౌడర్ చేసి తరిగేసి సన్నగా ఇట్లా కత్తితోటి కొంచెం మెత్తగా వచ్చేలాగా చేస్తాను. లేకపోతే ఏం చేస్తా అంటే పొయ్యి మీద పెట్టేస్తాను, 1 అర స్పూన్ నెయ్యి కూడా వేసి దాన్ని పాకం బట్టి కొంచెం అట్లా పాకం రాగానే తీసేస్తాను. దాన్ని చిన్న బాక్స్లో వేసి పెడితే పాకం నలుచుకుని తింటారు మా పిల్లలు. ఎన్నేళ్ళు చేశాను, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా. ఇప్పుడు ఎప్పుడైనా గారెల్లోకి పాకం, మినుము బెల్లం కాంబినేషన్ బెస్ట్. గోధుమ రొట్టెల్లోకి పాకం, దిబ్బ రొట్టెలోకి పాకం. దిబ్బ రొట్టె వేస్తామా, ఫ్రెష్ పిండి. ఇది 3 రోజుల తర్వాత వేసే ఊతప్పం తోటి మాత్రం కాదు, పుల్లగా ఉండకూడదు. అది ఎలా ఉండాలంటే కమ్మటిది, బియ్యపు రవ్వ కలిపిన మినపిండి పెట్టుకుంటాం మనం గట్టిగా, అంటే రొట్టెకి బాగుంటుంది. ఆ రొట్టెకి బెల్లం పాకం, బెల్లం ఎంత ద బెస్ట్ కాంబినేషన్. ఫ్రెష్ దోశలు ఇప్పుడే రుబ్బిన పిండి, నోరు ఊరుతోందండి. దానికి కూడా ఇప్పుడు మినుము బెల్లం మంచి కాంబినేషన్. ఈ రకాల కాంబినేషన్స్ తోటి మనం చక్కగా, అంటే ఉల్లిపాయ ఉన్నప్పుడు బెల్లం బాగుండదు చేయ, ఉల్లిపాయ రుచి దాని రుచి వేరే కదా, అలా కలుపుకోవద్దు. డైరెక్ట్ గా ఓన్లీ రొట్టి, ఓన్లీ రొట్టె, ఓన్లీ గారెలు బెల్లం. ఒట్టి బెల్లంగా తింటే కంఫర్టబుల్గా ఉంటుంది. అదే అందులో ముంచుకొని తింటే దాని రుచే వేరు.
కొన్ని రకాల పులుసు కూరల్లో కూడా మనం బెల్లం ముక్క వేసుకుంటాం కొన్ని కదా. రకాలు కాదు, అన్ని రకాల పులుసు కూరల్లోనూ బెల్లం వేసుకుంటాం. మీరంతే అనద్దు. ఏమంతే. అయితే మా నేను ఇంట్లో కూడా తీయగా తింటారండి. అంతవేం చేయ, చిన్న ముక్క చిన్న స్వీట్ గా అయిపోదా కూర? స్వీట్ అవనివ్వను, వెయ్యాలి, వేసినట్టు ఉండకూడదు. ఆ తెలివి కావాలి మనకి. కాకరకాయ అలాంటి వాటిలో వేసేస్తారు. కాకరకాయ, బీరకాయ, సొరకాయ, వంకాయ పులుసు, రమ్మగారు ఆ, బీరకాయ కూడా సొరకాయ పులుసు, ఆ అన్ని కూరల్లోకి ఏ చింతపండు వాడితే దానికి బెల్లం వెయ్యాలి. ఇది మన నియమం. ఓకే. అంతే. చింతపండు పెట్టిన అన్ని పచ్చళ్ళల్లోకి నలకంతే. ఇంత రీజన్ ఏంటండి? అంటే ఈ చింతపండులో ఉండే ఒక దోష గుణాన్ని బెల్లం హరిస్తుందని చెప్తారు జయ. ఇది ఎలా వచ్చిందో నాకు తెలీదు. దీనికి ఉన్న సైంటిఫిక్ రీజన్ చెప్పడానికి ఆయుర్వేదం డాక్టర్ని కాను కదా నేను. ఎవరైనా ఆయుర్వేద వైద్యులు దీన్ని సపోర్ట్ చేస్తారా చేయరా చెప్పాలి. మా ముత్తాత గారు అంటే గూడూరు తాతగారు, మా నాయనమ్మ వాళ్ళ నాన్న, మా తాతగారి మావగారు అనమాట. ఆయన వేయించేవారు. ఆహా. ఆయన ఆయుర్వేద వైద్యులు. ఓకే. ఈ దోషగుణం పోతుంది చింతపండులోది. అందుకని చింతపండులో ఏం చేసినా సరే బెల్లం చిన్న ముక్క. బెల్లం ముక్క వేయాలి. ఓకే. నెలకంతా బాగా తీయగా చేసుకునే వాళ్ళు, చార్లు పులుసులు తీయగా చేసుకునే వాళ్ళు ఉండరా? ఉంటారు కదా. మా ఇంట్లో ఇప్పుడు నేను అన్ని సార్లు చేశాను. ఎప్పుడైనా తీగా ఉందా? ఉంచను. మీరు రోజు వేసుకొస్తారు వేసే ప్రతి కూరలో? అమ్మ రమ్మగారు చింతపండు అస్సలు తెలీదండి. కొంచెమే వేస్తా జయ. అవునా? అట్లా అలవాటు. తీయగా ఉంటే మా వాళ్ళు తినరు. ఇది అలవాటు చేసుకోండి. షూర్. దానివల్ల చింతపండులో ఉండే వాతమో పైత్యమో ఉన్నాయి ఆ గుణాలు, అవి కొంచెం ఇది తగ్గిస్తుంది. బెల్లం ఏమనాలంటే ఆరోగ్యకారి. అందరూ అలవాటు ఆరోగ్యానికి చేసుకోవాలి. వాడుకోండి. తప్పకుండా. అవసరానికి అన్ని రకాల వాటికి వాడితే ఈ కాంబినేషన్స్ కనుక చేసుకుంటే మనం చేస్తూనే ఉంటాం. అవునవును. ఇప్పుడు అసలు బెల్లంతో కొంతమంది కేకులు కూడా చేసి పారేస్తున్నారు. అవును. కేక్స్ కూడా చేస్తున్నారు. చేయగలిగితే అది కూడా చేసుకోండి. మనం రోజువారీ వంటకాల్లో కనుక బెల్లాన్ని భాగం చేసుకుంటే ఐరన్ అందుతూ ఉంటుంది అవును, శరీరానికి. ఎనిమియా లాంటివి ఉంటే తగ్గుతాయి. పిల్లలు బలవర్ధకమైన ఆహారాల్లో భాగంగా ఉంటుంది. మనకేమో ఎముకలకు కొంచెం శక్తి వస్తుంది. బ్లడ్కి ప్రధానమైంది, రక్తం బాగుంటుంది ఫ్లో. మెటబాలిక్ రేటు కూడా మంచి బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. ఆరోగ్యానికి మంచిదైనప్పుడు ఏదైనా చేయాలి కదా. ఖచ్చితంగా చేయాలండి. ఇవన్నీ పాతవే. లేటెస్ట్ పిల్లలకి ఎంతసేపు షుగర్ పౌడర్స్ ఇవ్వకుండా బెల్లం ఇవ్వండి. పాతవి అయినప్పుడు నాకే కొన్ని తెలియదు ఇప్పుడు మీరు చెప్పేవారు. అది ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ కలుపుకుంటాం కదా, అందులో అసలు బెల్లం ట్రై చేయండి చూడండి. పంచదార వేయకుండా బెల్లం ఇప్పుడు మనకి పొడి రూపంలో బాగా దొరికేస్తుంది, ఈజీగా కరుగుతుంది. కాబట్టి ఒక ప్యాకెట్ అది తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. లెమన్ జ్యూస్ వేసినప్పుడు అసలు బెల్లము లెమన్ జ్యూస్ ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఇక్కడ ఒకటి చెప్తా. మేము అహోబిలం వెళ్ళామని నేను ఇదివరకు ఎప్పుడో చెప్పాను. కొండెక్కాం. పైకి ఎక్కితే అక్కడ పానకం ఇస్తారు. అక్కడ ఏంటంటే చెంచులు అట ప్రతిరోజు 2 కుండలు తెచ్చి పెడతారు, పానకం పెడతారు అక్కడ ఎవ్రీడే. నరసింహస్వామి చెంచులకి బావమరిది, చెంచు లక్ష్మణ్ పెళ్లి చేసుకున్నాడు కదా వాళ్ళ బావ. అందుకని బావమరుదులు ప్రతిరోజు కాను పెడతారు. మన దీంట్లో బెల్లం పానకంలో నిమ్మకాయ పిండుతారు. ఎన్నేళ్ళు 10 ఏళ్ళు ప్రసాదంగా ఇస్తారండి అక్కడ పెడతారు 2 కుండలతో. వచ్చి కొండెక్కి వచ్చి వాళ్ళ మా భావం చూడడానికి వచ్చిన వాళ్ళకి విందు అని చెప్పి అక్కడ పెడతారనమాట. 2 కుండల్లో పెట్టారు. మేము తాగాం. ఎంత బాగుందంటే పానకంలో నిమ్మరసం. ఈ 10 ఏళ్ల నుంచి 800 సార్లు తాగాను నేను. అన్ని పంచదార ఎత్తేసా, ఇంకా బెల్లమే నిమ్మరసం. మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా రంగు కూడా భలే అందంగా ఉంటుంది. లెమన్ జ్యూస్ మామూలుగా మనకి తెల్లగా కనబడుతుంది, ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది. బెల్లం వేసి చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం మిరియాలు, కాస్త ఏలకులు పొడి కొట్టి పక్కన పెట్టుకోండి. అది లెమన్ జ్యూస్లో కలపండి. ఒక చెక్క నిమ్మరసం, ఓ పెద్ద గ్లాసెడ్ నీళ్లు, ఇది ఒక్క చిటిక నలకంతా. తర్వాత పానకమే అయిపోతుందేమో. పానకమే సూపర్గా ఉంటుంది. ఓకే, ట్రై చేసి చూడండి. అది దాహం తీరుస్తుంది. ఎండవేళలో ఇంటికి వస్తే మనకి ఓపికని ఇస్తుంది. రుచికి రుచి, ఐరన్ అందుతుంది బాడీకి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. తప్పకుండా. నమస్తే.